ఇక శ్రీ వేణుగోపాల గురుస్వామి దివ్యాశీస్సులతో శ్రీకాంత గురుస్వామి ఆదిగిరి గురుస్వామి ఆధ్వర్యంలో శ్రీ అయ్యప్ప స్వామి మాల ధరించిన స్వాములు నిర్వహించిన శబరిమల మణికంఠ మహాపాదయాత్ర 9వ రోజు దిగ్విజయంగా కొనసాగుతుంది. 8వ రోజు రాత్రి కుంచాల రమేష్, జ్యోతి, అదేవిధంగా హరీష్ నాకవే కట్టశ్యం అయ్యప్ప స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం ఆలంపూర్ నుంచి ఈ రోజు కర్నూలు నగరానికి చేరుకుంది. ఈ రోజు కర్నూలు నగరంలోని కర్నూలు గోశాలలో ఈ రోజు రాత్రి విడిది కార్యక్రమం ఉంది. ఈ యొక్క విడిది కార్యక్రమానికి అల్పాహారం మనకు నిర్వహిస్తున్నటువంటి దాత అల్మద్గూడ తిరుమల నగర్ వాస్తవ్యులు సన్నబియ్య గోత్రం రమేష్ గారు, వారి ధర్మపత్ని జ్యోతి గారు, వారి కుమారులు హరీష్ గారు, నాగా వెంకట శ్యామ్ గారు, వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున అయ్యప్ప ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు మున్ముందు ఎన్నో సహాయసహకారాలు అందించాలని, అయ్యప్ప ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులకు ఉండి వారు దినదిన అభివృద్ధి చెందాలని, ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి ఇక 9వ రోజు తెల్లవారుజామున దూపాడు నుండి బయలుదేరిన స్వాములు 22 కిలోమీటర్లు పాదయాత్ర చేసి 11 గంటలకి వెల్దుర్తి చేరుకున్నారు. అక్కడ స్నాన క్రతువులను ముగించుకొని విభూతి ధారణ చేశారు. ఇక 9వ రోజు మధ్యాహ్నం వనస్థలిపురం వాస్తవ్యులు తన్నీరు నాగరాజు, దేవి, ఫణీంద్ర, తరుణ్ స్వాములకు భిక్ష ఏర్పాట్లు చేశారు. అనంతరం కాసేపు విశ్రాంతి తీసుకుని మరలా మధ్యాహ్నం నుంచి 3 గంటలకు బయలుదేరి వెల్దుర్తి సుమారుగా 6 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తర్వాత సాయంత్రం మాడపూర్కు చేరుకున్నారు. అక్కడ రాత్రికి బస చేసి మళ్ళీ పాదయాత్రలు ప్రారంభించనున్నారు. ఇక పాదయాత్రలో స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో వారి పాదయాత్ర సాగుతుంది. ఇక పాదయాత్ర సమయంలో ఎవరు కూడా ఫోన్ వినియోగించకుండా భక్తి శ్రద్ధలతో పాదయాత్ర చేస్తున్నారు. దివంగత వేణుగోపాల్ గురుస్వామి దివ్యాశీస్సులతో శ్రీ మణికంఠ మహాపాదయాత్ర కర్నూలు నుంచి ఈ తిక్క నరసింహస్వామి దేవాలయం వరకు రావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి శ్రీనెల్ల గోత్రం వైదేనగర్ వాస్తవ్యులు తన్నీరు నాగరాజు గారు, వారి ధర్మపత్ని తన్నీరు దేవి, వారి కుమారులు ఫణీంద్ర, తరుణ్, వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ అయ్యప్ప స్వామి కరుణ కటాక్షాలు వారిపై ఉండాలని, వారు గతం నుంచి చాలా అన్నదాన కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తున్నారు. వనస్థలపురం ఏరియాలో కూడా వారు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. అయ్యప్ప సేవా కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తారు. నాగరాజు గారికి ఈ సందర్భంగా శ్రీ అయ్యప్ప మణికంఠ మహాపాదయాత్ర బృందం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు మున్ముందు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాలని, అయ్యప్ప కరుణ కటాక్షాలతో మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామి